హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి నీడిల్ విరిగిపోయినా లేదంటే నీడిల్ మిషన్లోకి ఫిక్స్ చేసుకోవడం తెలియని వారి కోసం ఈ విధంగా నేను మిషన్లోకి నీడిల్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. మనం ప్రాపర్గా నీడిల్ అనేది ఫిక్స్ చేసుకుంటేనే మనకి స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. అలాగే నీడిల్ కూడా ఊరికనే విరిగిపోకుండా ఉంటుంది. ఈ విధంగా మనకి ఇలా ఒక సైడ్ అనేది అంటే రైట్ సైడ్ అనేది ఈ విధంగా మనకి ఒక స్క్రూ లాగా ఉంటుంది. ఆ స్క్రూని అనేది ఇలా లూజ్ చేసుకొని మనం స్క్రూని సపరేట్ చేసుకోవాలి. ఇలా సపరేట్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా నీడిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఈ విధంగా లూజ్ చేసిన తర్వాత స్క్రూ అనేది సపరేట్ చేసుకోవాలి నీడిల్లో నుంచి. ఈ స్క్రూకి మనకి ఇలా హోల్ లాగా పెద్ద హోల్ లాగా ఉంటుంది. నీడిల్ అనేది దాంట్లో నుంచి పెట్టుకొని మనం నీడిల్ని అడ్జస్ట్ చేసుకోవాలి. తీసేటప్పుడు కూడా దాంట్లో నుంచి సపరేట్ చేసిన తర్వాత మనకి నీడిల్ అనేది ఈ విధంగా సపరేట్ అవుతుంది. ఇలా మనకి లూజ్ ఆర్ టైట్ చేసుకోవడానికి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనము లూజ్ చేసుకోవాలంటే ఇలా నీడిల్ తీసేటప్పుడు లూజ్ చేసుకోవాలి, టైట్ అనేది ఫిక్స్ చేసుకునేటప్పుడు టైట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు దగ్గర నుంచి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. నీడిల్కి ఒక సైడ్ ఏమో రౌండ్గా ఉంది, ఇంకొక సైడ్ ఏమో ఇలా ఫ్లాట్గా ఉంది. ఈ ఫ్లాట్గా ఉండేదాన్ని మనకి మిషన్ సైడ్ కూడా అంటే నీడిల్ని ఫిక్స్ చేసే దగ్గర కూడా ఫ్లాట్గా లైన్ లాగా ఉంటుంది. ఈ ఫ్లాట్గా ఉండే లైను అలాగే మిషన్ రాడ్కు ఉండే లైను ఈ రెండు కూడా మ్యాచ్ చేయాలి. అలా చేస్తేనే మనకి నీడిల్ అనేది విరిగిపోకుండా ఉంటుంది, స్టిచ్ కూడా నీట్గా వస్తుంది. మనం టైలరింగ్ నేర్చుకునే కొత్తల్లో నీడిల్ అనేది ఊరికనే విరిగిపోతుంది. ఎందుకంటే మనము వీల్ని అనేది ప్రాపర్గా ఆపరేట్ చేయడం రాదు, అలాగే పెడల్ని కూడా హ్యాండిల్ చేయడం రాదు. ఈ రెండు రావు కదా, సో అందువలన ఊరికనే విరిగిపోతుంది అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనకి నీడిల్ ఫిక్స్ చేసుకోవడం కూడా సరిగ్గా తెలియకపోవడం. ఈ 3 పాయింట్స్ వల్ల మనకి నీడిల్ అనేది ఊరికనే విరిగిపోతుందండి. మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే మనము మిషన్ తీసుకునేటప్పుడు ఏ నీడిల్ అయితే వస్తుందో అంటే 16 నెంబరా, 14 నెంబరా, 18 నెంబరా అలా నెంబర్స్ ఏదైతే వస్తుందో దాన్ని యూజ్ చేస్తేనే మనకి నీడిల్ అనేది విరిగిపోకుండా ఉంటుంది, స్టిచ్ కూడా ప్రాపర్గా వస్తుంది. సో చిన్న మిషన్లకి నార్మల్గా 16 అయితే సరిపోతుంది. 16 నెంబర్ నీడిల్ అనేది మనం యూజ్ చేయాల్సి ఉంటుంది చిన్న మిషన్లు. పెద్ద మిషన్లు అయితే 18 నెంబర్ అనేది యూజ్ చేస్తాము. ఇక్కడ ఈ ఫ్లాట్గా ఉండేదాన్ని మనకి మిషన్కి అటు సైడ్ ఫిక్స్ చేసే సైడ్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ రౌండ్ ఏమో మన సైడ్ వచ్చేలాగా ఉండాలి. ఈ ఫ్లాట్గా ఉంది కదా, ఆ ఫ్లాట్గా ఉండేదేమో మనకి రైట్ హ్యాండ్ వచ్చేలాగా ఉండాలి, రైట్ సైడ్ రావాలి. ఈ రౌండ్ ఉండేది లెఫ్ట్ సైడ్ వచ్చే విధంగా చూసుకోవాలి. ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. మీరు నీడిల్ ఫిక్స్ చేసుకునేటప్పుడు ఇలా ఈ పాయింట్ అయినా గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే మనకి ఈ నీడిల్ రాడ్కి ఫ్లాట్గా ఉంది అలాగే నీడిల్కి ఫ్లాట్గా ఉంది కదా, ఈ రెండు మ్యాచ్ చేసి మనము ఫిక్స్ చేసుకున్నా కూడా నీడిల్ అనేది కరెక్ట్గా ఫిక్స్ అనేది చేసుకోవచ్చు. మనం నీడిల్ని ఈ విధంగా ఫిక్స్ చేసుకునేటప్పుడే ఇలా స్క్రూ అనేది స్టార్టింగ్ తీసాం కదా, ఆ స్క్రూని అలా పెట్టిన తర్వాతే నీడిల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఒక ఫింగర్ తోటి గట్టిగా ప్రెస్ చేసి పట్టుకొని ఇంకొక సైడ్ నుంచి మనము స్క్రూ అనేది టైట్ చేసుకోవాలి. ఈ విధంగా టైట్ చేసుకున్నామంటే మనకి ఈజీగా నీడిల్ అనేది ఫిక్స్ అవుతుంది. మనము మిషన్కి స్టార్టింగ్ నీడిల్కి నెంబర్ ఉంటుంది కదా, సో ఆ నెంబర్ని గుర్తైనా పెట్టుకోండి, లేదంటే ఆ నీడిల్ విరిగిపోయినా కానీ మీ దగ్గరే పెట్టుకోండి. అది చూసారంటే మీరు ఒకవేళ నెంబర్ మర్చిపోయినా కానీ ఆ నీడిల్లో చూసారంటే మీకు ఈజీగా గుర్తుంటుంది. మీరు షాప్లో ఏ నెంబర్ కావాలో దానికి తగ్గట్టుగా నెంబర్ని చూసుకొని నీడిల్ అనేది తెచ్చుకోవచ్చు. మనము ఇలా నీడిల్ ఫిక్స్ చేసిన తర్వాత నేను థ్రెడ్ ఎక్కించుకొని ఒక స్టిచ్ కూడా వేసి చూపిస్తాను. మనం ఫిక్స్ చేసుకున్నది కరెక్ట్ అయితే స్టిచ్ అనేది నీట్గా వస్తుంది. రాంగ్ ప్రాసెస్లో మనము నీడిల్ అనేది ఫిక్స్ చేసుకున్నామంటే స్టిచ్ అనేది రాదు, అదొకటి. ఇంకొకటి ఏంటంటే థ్రెడ్ అనేది ఊరికూరికనే తెగిపోతుందండి. మనం ప్రాపర్గా థ్రెడ్ ఎక్కించినా కానీ మనకి స్టిచ్ చేసేసరికి ఒక లైన్ స్టిచ్ చేసేసరికి 10 టైమ్స్ అనేది థ్రెడ్ ఊరికూరికనే తెగిపోతుంది. సో అలా కట్ అయిందంటే మనం అప్పుడే అర్థం చేసుకోవాలి రాంగ్గా మనము థ్రెడ్ అనేది నీడిల్ అనేది రాంగ్గా ఫిక్స్ చేసుకున్నాము అని. నీడిల్ని ఫిక్స్ చేసుకునేటప్పుడు కూడా మనకి నీడిల్ ఎంతవరకు అయితే టైట్గా పడుతుందో అంతవరకు కూడా ఇలా గట్టిగా ప్రెస్ చేసుకొని నీడిల్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. హాఫ్ వరకు ఫిక్స్ చేసుకొని మిగతా హాఫ్ అనేది సరిగ్గా ఫిక్స్ చేసుకోలేదనుకోండి, మనం స్టిచ్ చేసేటప్పుడు నీడిల్ అనేది ఆ హోల్లోకి వెళ్ళిపోతుంది. సో అది కూడా ఒక పాయింట్ చూసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు.
ఈ విధంగా ఫస్ట్ కింద బాబిన్లో ఉన్న థ్రెడ్ని అలాగే మిషన్ పైన ఉన్న థ్రెడ్ని ఈ రెండింటిని కలుపుకొని కొంచెం స్టిచ్ అనేది స్టార్ట్ చేసిన తర్వాతే మనము క్లాత్ని అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను క్లాత్ పైన కూడా కొంచెం స్టిచ్ అనేది వేసి చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్లో మనము కరెక్ట్గా నీడిల్ అనేది ఫిక్స్ చేసుకున్నామంటే స్టిచ్ అనేది చూసారు కదా నీట్గా వచ్చింది. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.